అండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలో కొనసాగుతాం. కీర్తన గ్రంథం 145. కీర్తన గ్రంథం 145 19వ వచనాన్ని మనందరం కలిపి చదువుతాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనాన్ని మనం కలిపి చదువుదాం. ప్రార్థన కొరకై సహాయం నిమిత్తం. సామ్స్ 145 verse 19. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కొత్త నిబంధన వైపు నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 9. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని కలిపి చదువుతాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినాడు, ఆయన వారి మనవి ఆలకించును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, ఈ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మంగళవారం దినాన మీ తండ్రి సంఘ ప్రార్థన కొరకై ఈ విధానంలో ప్రభువా 7వ తారీఖులో తండ్రి జూలై మాసంలో మమ్మల్ని ప్రభా మరి ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఈ విధంగా మమ్మల్ని అందరిని దాచి కాచి కాపాడుతూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ అనేక ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్య రుగ్మతలన్నింటిని కూడా తప్పిస్తూ తండ్రి వాటిలో సహించుకున్నటువంటి ఓపిక ఇస్తూ, తప్పించుకున్నటువంటి మార్గం ఇస్తూ తండ్రి ధైర్యం ఇస్తూ, వెన్నుతడుతూ పురుకొలుపుతున్నాం. మీ కృపంతటిని బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ వాక్య భాగమును మా కొరకై ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటల ద్వారా మహిమ పొందిన వందనాలు. చదవబడిన పట్ల లేఖన భాగము మా కొరకై దీవించండి. కొంత సమయం మా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన కొరకై జవాబులు పొందగలుగులాగున కావాల్సిన ఉపదయించమని వేడుకొనొచ్చు. ఈ సమయం దీవెనకరంగా ఉంచమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శక్తి కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగం మన కొరకై ఆశీర్వదించును గాక. ఆదివారము ఆరాధన బలవర్తమానాల్లో భక్తి గురించి మనం ధ్యానించాం. భక్తి గురించి యేసు ప్రభు వారు మనల్ని రక్షించక ముందు మన భక్తులమే కానీ ఎలాంటి భక్తులు అనేటువంటి విషయాన్ని, కొన్ని బలహీనమైనటువంటి విషయాలు, భక్తి కలిగినటువంటి విషయాలు మనం చూసాం. ఆ తర్వాత బలవర్తమానంలో కూడా మన దగ్గర దేవుడు రిక్వైర్ చేసేటువంటి భక్తి ఎలాంటిది, ఎలాంటి భక్తి మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మరి చూడగలిగాం. సరే, అయితే దేవుడు ఇంకో తలంపు ఇచ్చాడు. ఇదే భక్తి అంశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి సంఘ ప్రార్థనలో చూసుకుంటే మంచిది అన్నట్టు. సరే, దేవుడు తలంపిస్తే ఆ విషయంలో ఆ విధానంలో ధ్యానించడం జరిగింది. సరే, అయితే ప్రార్థనకు దేవునికి మరి ఆ తర్వాత దేవుని బిడ్డలకు మరి ప్రార్థనకు భక్తికి సంబంధం ఉందా అంటే ఉంది. మనం చదువుకున్నటువంటి 145వ అధ్యాయము 19వ వచనంలో చదవండి. భక్తి కలిగినటువంటి వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ దేవుడు భక్తులుగా మనం చేయబడితే మనకున్నటువంటి మరి ఇంకొక రకమైనటువంటి ఆశీర్వాదం ఏందయ్యా అంటే మన కోరిక నెరవేరుతుంది. మన అవసరాలు తీరుస్తానంటున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వచ్చినటువంటి మనం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన కోరిక అట్లని మరి కోరిక అనవసరమైనటువంటి కోరిక ఏది అడిగినా మనకు దేవుడు ఇవ్వడు. మనకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలుసు. అది అడిగితే అది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మనకు అక్కరగా ఉన్నటువంటిది ఏదో మనం అడిగితే ఆయన ఇస్తాడు. ఉదాహరణకు భార్య ఉందనుకున్నాం, భర్త భార్యలు ఉంటే భార్య వచ్చి ఏమండి నాకు మరి ఒక మంచి డైమండ్ నెక్లెస్ కొనియండి అన్నది అనుకోండి. క్రిటికల్ సిచ్యువేషన్లో తేడు. కానీ అదే భార్య అదే నెక్స్ట్ మినిటే కూరగాయలు తీసుకురండి అంటది అనుకోండి.
తెత్తరా తేడా? తెస్తాడు. కేజీ టమాటా తీసుకురాపు అందనుకోండి, తెస్తాడా తేడా? ఎందుకు తెస్తారంటే అది చిన్నదని కాదు, అది ఏదో చిన్నది డైమండ్ నెక్లెస్ 1000 రూపాయలది, ఇది 1 కేజీ రూపాయలు తక్కువ రూపాయలు దాని కాదు. అక్కడ నెసెసరీ అవసరం. కాబట్టి దేవుడు కూడా అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది అనమాట. మన విషయంలో అదే చేస్తాడు. ఏం చేస్తాడంటే మనకు అక్కరగా ఉన్నవి అడగాలి. అక్కరగా ఉన్నవి దేవుడిని అడుగుతూ ఉంటే ఎస్ ఈ సహోదరుడికి ఈ సహోదరికి ఇది అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను అడిగారు అని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన అభ్యంతరం లేకుండా ఇస్తాడు, కోరిక నెరవేరుస్తాడు. అయితే ఎవరికయ్యా అంటే ఆయన భక్తులకి మనం నమ్మకంగా ఆయన విశ్వాసం నుంచి మరి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఇంకొకటి ఆపోజిట్లో చదువుకోను, పాపుల మనవి దేవుడు వినడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 31వ వచనంలో యోహాను సువార్త దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఈ రాత్రికాల సమయంలో పాపం మన దగ్గర పెట్టుకొని లేదా దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం మన దగ్గర లేకుండా దేవుడికి ఆయాసకరమైనటువంటి మార్గం మనలో ఉంచుకొని ప్రార్థన చేస్తే మాత్రం ఆయన వినడు. అది రేకులు కూడా దాటదు, ఈ పైకప్పు కూడా దాటదు, ఆయన సన్నిధికి చేరదు. ఆయన సన్నిధికి చేరేటువంటి ప్రార్థన మనం చేయాలి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో కొర్నేలు గురించి అంటాడు దేవదూత. ఆ 5-6 వచనాల్లో అయ్యా నీ ప్రార్థనలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధికి చేరేటువంటి ప్రార్థనలు మనం చేయాలా. మన దగ్గర పాపం పెట్టుకొని, అంటే పాపం అంటే ఏదో పెద్ద భయంకరమైనటువంటి పాపాలు కాదు, దేవుడికి ఇష్టం లేనటువంటి పని మన దగ్గర ఏదన్నా ఉంటే అది ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన వినడు. కానీ ఎవరు మనం వింటాడంట? కంటిన్యూ, అదే వచ్చిన కంటిన్యూలో ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించిన. ఎవడైనా దేవభక్తుడై ఉండి. ఇప్పుడు ప్రార్థన ఎవరు ప్రార్థన వింటాడంట? భక్తుల ప్రార్థన వింటాడంట. సరే, ఇట్లాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఆయన భక్తులం, ఆయన మన దేవుడు. ఆయన భక్తుల ప్రార్థన వినేటువంటి దేవుడు. ఆయన భక్తులకు ఆయన ప్రార్థన వింటూ మాత్రమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి ఆత్మీయ మేలులు మరి ఏంటయ్యా అంటే వాక్యంలో నుంచి త్వరగా మనం కొన్ని విషయాలు మాత్రం చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 34:7. చాలు ఇక్కడ మనం గమనిస్తే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. అది ఇక్కడ గమనిస్తే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు చుట్టూ కాపుదల అన్నమాట అనండి. కాపుదల 34:7 కదా. ఆ తర్వాత 37:28. 37:28. ఆయన కాపుదల విడవకుండా కాపాడుతాడు. ఆయన భక్తులను విడవడు. ఆ వచనంలో చూసాం. ఇక్కడ మరి ఆయన భక్తులకు చుట్టూ దూత కావలి ఉంచి ప్రొటెక్షన్. అయ్యా మరి నేను నా కుటుంబం, నా బిడ్డలు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా కుటుంబ సభ్యులు ఈ యొక్క లోకంలో ఉన్నాం. ఏదో పని చేసుకోవాలి, ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఇంట్లో ఉన్న ఏదైనా ఏ పరిస్థితుల్లోనైనా మనకు ఆయన ప్రొటెక్షన్ ఇస్తాను. దేవదూతలను పెట్టి కాపుదల ఎస్పెషల్లీ మనం వ్యక్తిగతంగా అడగాలి, మన కుటుంబానికి అడగాలి, మన ఇంట్లో యజమానులకు అడగాలి, మన సంఘానికి అడగాలి. కాపుదల, భద్రత. నువ్వు కాపాడుతానన్నావు కదా, నువ్వు భద్రపరుస్తానన్నావు కదా, ప్రభువా కాచి కాపాడు, నీ భక్తులను కాపాడుతున్నావు. ఇప్పుడు నేను నీ భక్తుడిని, నన్ను విడనాడుకు ప్రభువా. దావీదు అంటాడు ఒక దగ్గర, నేను నీ భక్తుడను, నన్ను విడనాడుకును అంటాడు. కాబట్టి అసలు ఆయన నేను విడవని అంటున్నాడు. యెహోవా తన భక్తులను విడువడు. 37వ అధ్యాయంలో చదివింది మాట. నా భక్తులను విడవడు. ఇక్కడ దూతల కావలుంచి కాపాడుతాడు. అదే 34:9.
భయభక్తులు అంటే భక్తులకి అక్కడ గమనిస్తే ఏమీ కొదవలేదు. సాటిస్ఫాక్షన్, సమృద్ధి, ప్లెంటీనెస్, సమృద్ధి. మొట్టమొదటిదేమో కాపుదల, రెండోది సమృద్ధి ఇస్తాడు. ఎవరికి? తన భక్తులకి సమృద్ధి. ఇక చాలు సమృద్ధిగా అంటే సరిపోయేంతగా నీకు ఎంత కావాలో సాటిస్ఫై చేస్తాడు నిన్ను. మనకేం కావాలి? కొంతమందికి తృప్తి ఉండదు, ఏది పెట్టినా తృప్తి ఉండదు. అట్లా కాదు. దేవుడు ఒకవేళ అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు మనకైతే చేసిన తృప్తిగా సాటిస్ఫై చేయలేరు, మనల్ని సాటిస్ఫై చేయలేరు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా గవర్నమెంట్ ఉందనుకోండి, ఒక వర్గానికి న్యాయం చేసినప్పుడు ఇంకొక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఒక వర్గానికి న్యాయం చేసినప్పుడు ఇంకొక వర్గానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయ ప్రకారంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు తరాజు తూకం తెలుసు కదా, తూకం తెలుసు కదా, అది ఒకటి కిందికి పోతుందంటే ఒకటేమవుతుంది? పైకి పోతుంది. ఒకటి కిందికి పోతుందంటే అర్థం ఏంటి? ఇంకొకటి పైకి. ఒకటి పైకి పోతుందంటే ఒకటేమవుతుందన్నట్టు కిందికి పోతున్నట్టు. ఇక్కడ న్యాయం ఉండదు, కానీ కరెక్ట్గా చేయడమే న్యాయం. అది యేసుప్రభు వారు మాత్రమే చేయగలడు. మనల్ని సాటిస్ఫై చేయగలడు, తృప్తిపరచగలడు. ఇక నాకు అవసరం లేదు, ఆనంద ప్రవాహంలోనిది నువ్వు నాకు త్రాగించుచున్నావు అంటాడు ఒక దగ్గర. మరి నీ మందిర సమృద్ధి వలన నేను తృప్తి పొందుతున్నాను అంటాడు. కాబట్టి సాటిస్ఫాక్షన్ మనకు ఇక చాలు అన్నంతగా మనకిస్తాడు సమృద్ధిగా. ఇక్కడ ఏ కొదువ ఉండదు. మనం గమనిస్తే మనకు అర్థం కావడానికి ఈ భూమి మీద ప్రపంచంలోనే ఒక పెద్ద బలమైనటువంటి దాన్ని చూపించాడు. అదే సింహం. ఒకవేళ సింహం పిల్లలో కూడా ఆకలయ్యి లేమి గలవై ఆకలి అవుతుంది, కానీ మన భక్తులకి అనగా మనకు యెహోవాను ఆశ్రయించే వారికి ఏది కొదువ ఉండదు. అన్నీ ఇది లేదు అది లేదు అనటానికి లేదు. కనుక మన ఇళ్లలో ఏదో ఒక కొరత ఉంటుంది. అది ఆఖరికి ఇప్పుడు ఇక ఇది లేదు అనాల్సి వస్తుంది. ఇక అదొకటి లేదు ఇదొకటి లేదు, ఇది ఒకటైతే సరిపోతుంది, ఇట్లా అనాల్సి వస్తుంది. బట్ మానవులు మన పరిమితి అది. కానీ ఇక్కడ మన దేవుడు సమృద్ధిస్తానంటున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన ఏందయ్యా అంటే, అయ్యా నీ భక్తులకు సమృద్ధిస్తానంటున్నాడు. మాకు కూడా సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి ఆనందం, సమృద్ధి సంతోషం, సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి అయినటువంటి బలం, సమృద్ధమైనటువంటి శక్తి, సమృద్ధి అయినటువంటి ఆత్మలు, సమృద్ధి అయినటువంటి సంతోషం. ఇటన్నీ రిఫరెన్స్ ఉంది. మీ సంతోషము సంపూర్ణమగల అంటే సంపూర్ణమైనటువంటి ఆనందం, జీవం, సమృద్ధి అయినటువంటి జీవం యోహాను సువార్తలో ఉంది. జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు అంటాడు. అంటే సమృద్ధి అయినటువంటి జీవం నాకు, నా కుటుంబానికి, నా భర్తకు, నా యజమానులకి, నా తల్లిదండ్రులకి, లేకపోతే నాకు నా బంధువులకి, నా సంఘంలో ప్రభువా మంచి మరి సమృద్ధి అంటే సరిపోయిన లేదయ్యా కొరత ఉంది, లేదా కొరతలు లేవా? కొరతలుంటే మాత్రం ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తామంటే కొరత ఉంది కాబట్టి. కొరత లేకపోతే చేయలేదు. ప్రభువుని అడుగుదాం. అనుభవంలోకి వచ్చి ప్రభువా నాకు కావాల్సింది కొంత లోపం ఉంది, దయచేసి నాకు సహాయం చేయి. ఇప్పుడు 400 అంటే 500కు 486, 87 వచ్చినాయి. మా ఊరిలో ఒక అమ్మాయి, ఖమ్మం జిల్లాలో ఫస్ట్. అయితే ఊరేసుకొని చచ్చిపోయింది. ఎస్టీ లంబాడి వాళ్ళు చచ్చిపోయింది. 500కి 490, 486 వచ్చినాయి. ఇంకెంత డిస్ట్రిక్ట్ ఫస్ట్ పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో వచ్చిన 2-3 రోజులుగా చనిపోయింది. మొన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి తీవ్రమైనటువంటి మన చనిపోకముందు అంటుందంట, అవి కూడా వస్తే బాబు, వస్తే బాబు, ఇక మిగతా కూడా వస్తే బాబు. మరి దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు కదా. సరే, ఇది ఏమైంది అంటే లోపం, నాకు అవుట్ ఆఫ్ 100% నాకు ఎందుకు రాలేదు అనేటువంటిది కొత్తగా ఆమెకు ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, మార్కులు రాక ఫెయిల్ అయిన వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ విచిత్రం కాదు, ఘోరం కాదు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే కొరత, నాకు అవి కూడా వస్తే బాబు అని ఆ పాపకి ఎట్లా ఉందో మనకు అట్లా ఉండాలి.
మనకు అట్లా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. అయితే ఆయన ఎవరయ్యా అంటే సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇక 3వ చూద్దామా? కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 33:19. యెహోవా దృష్టి, డివైన్స్ ఫేవర్, దేవుని యొక్క కనుదృష్టి. ఆయన కళ్ళు మన మీద పడతాయి. ఎవరి మీద? ఆయన భక్తుల మీద. ఆయన దృష్టి ఉంచుతాడంట. 3 విషయాలు చూసినాం. 1 కాపుదల, 2 సమృద్ధి అనండి. 1 కాపుదల, 2 సమృద్ధి, 3 దేవుని దృష్టి. ఇంగ్లీష్లో దాని డివైన్స్ ఫేవర్ అని ఉంది. దైవిక మరి ఆయన మెహర్బాన్ మన మీద చూపించేటువంటి, దేవుడు మన మీద చూపించేటువంటి ఆ ప్రేమ, ఆయన కనుదృష్టి చాలా. దేవుడు కళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో మనుషుల కళ్ళు మన మీద పడతా ఉంటాయి. వాళ్ళ కళ్ళు, ఆ కళ్ళు కొన్ని విషపు చూపులు కూడా ఉంటుండొచ్చు. విషపు చూపు దావీదు మీద సౌలు నిలిపాడు కదా, విషపు చూపు అని బైబిల్లో. అట్లా ఉంటుంటాయి అన్నమాట. అయితే అట్లా కాదు, దేవుడు కనుదృష్టి, ఆయన చూస్తానన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర రాయబడింది, యెహోవా కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి. దేవుడు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపుకున్నాయి. మన ప్రార్థన వైపుకున్నాయి. మన ప్రార్థన మీద ఆయన చెవులు పెడతాడు. మన దృష్టి, ఆయన కనుదృష్టి మన మీద పెడతాడు. అందుకని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు. కాబట్టి ఆయన కళ్ళు మన మీద పడటం కావాలి. మనల్ని చూడటం, దేవుడు చూడటం కావాలి. దేవుడే చూస్తే, ఆయన కళ్ళే మన మీద పడితే. కొన్ని గ్రామాల్లో అధికారుల గురించి చెప్తూ ఉంటాడు, అంటే మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు గెలిచిపోయారు, ఆయన రాను కూడా రాలేదు, ఇక్కడ దిక్కు రాని గారు మా ఊరికి రాను కూడా రాను, మా చూడడం కూడా చూడలేదు, పట్టించుకొని అసలు రాలేదు, వస్తేగా చూస్తేగా పట్టించుకుంటేగా అంటుంటారే. అది మనుషుల విషయంలో. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన కనుదృష్టి మన మీద నింపుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టే మన మీద నింపితే, ఆయనే మనం చూస్తే మనకి కొరతలు ఉంటాయా? మన పొదువులు ఉంటాయా? మనుషులు చూసి వదిలేసిపోతారేం, కానీ ఆయన చూస్తే మాత్రం వదిలేడు మనల్ని. ఆయన కనుదృష్టి మన మీద పడితే ఆయన వదిలేడు. అన్నాడు, రోడ్డు పక్కన దొంగల చేతులు పట్టుకోండి మంచి సమరయుడిలాగా వచ్చి చూసి దగ్గరకు పోయి అతన్ని సెటరేట్ చేశాడు. అతని అక్కడలు తీర్చాడు. అతను ఒక స్థితిలో ఉంచాడు. హన్నా విషయంలో కూడా అంతే. అయ్యా, నీ కనుదృష్టి లేదా నీ యొక్క దృష్టి నా మీద పడింది, నువ్వు నన్ను కటాక్షించావు, నా ఈ యొక్క దీనస్థితిని నువ్వు కటాక్షించావు. మరీ ఆరాధన చేస్తుంది. ఇక్కడ హన్నా గారి ఆరాధన చేస్తుంది. వాళ్ళ మీద ఆయన కనుదృష్టి పడ్డది. అయ్యో, నా బాపకు, నా కూతురికి, నా కొడుక్కి ఏదో కొరతగా ఉంది, ఇబ్బందిగా ఉందని ఆయన చూసి, ఆయన ఆలోచించి వాళ్ళ అక్కర తీర్చాడు. హన్నాకు సంతానాన్ని ఇచ్చాడు. మరి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నిలబెట్టాడు. మన ఉద్యోగ విషయంలో, మన వ్యాపార విషయంలో, మన చదువు విషయంలో, మన భవిష్యత్తు విషయంలో, మన ఇండ్ల విషయంలో, సంసార విషయంలో, మరి సాంఘిక లోకంలో జీవించేటువంటి విషయంలో ఆయన కనుదృష్టి మన మీద పడాలా. వేరే వాళ్ళతో పడకపోయినా ఏం కాదు. ఆయన వేరే వాళ్ళ దృష్టి పడకపోయినా ఏం కాదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఫేవర్ మనకు ఉండాలా. ఆయన కనుదృష్టి మన మీద పడాలా. అది పడిస్తానంటున్నాడు. అట్లా నా కనుదృష్టి నీ మీదే వేస్తానంటున్నాడు. ఎవరి మీద? ఆయన భక్తులకి ఆయన వేస్తానన్నాడు కదా. దయచేసి చూడవా, నా పరిస్థితి చూడవా, మమ్మల్ని కానవా, ఈ స్థితిగతులు మరి ప్రభా నువ్వు చూడవా, ఒకసారి నీ కళ్ళు దృష్టించి మరి పారి చూసి నా పరిస్థితి ఒకసారి చూడవా, నా దేని స్థితిని చూడవా, కటాక్షించవా, ఇటువైపు చూడవా అని మన ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆయన తన భక్తుల మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. ఇంకా ఇప్పుడు ఎన్నైనా 3 అయింది. 1 కాపుదల, 2 సమృద్ధి, దేవుని దృష్టి. ఇక 3వది, 4వది 33వ అధ్యాయం కీర్తన, క్షమించండి 31:19. కీర్తన 31:19. భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన మేలు చేస్తాడు. 4వది మేలు చేస్తాడు. ఆయన మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనం చేసేది మేలు, కీడు చేసేవాడు కాదు. సరే, ఇక్కడ ఒక దేవుడిని కలిగి ఉన్నాం. పాజిటివ్ వెర్షన్లోనే పోదాం మనం. ఎందుకంటే భక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయన భక్తులకు ఆయన ఏం చేస్తాడు,
మనం భక్తులం కాబట్టి, భక్తులు అనేటువంటి అనుభవంలోకి వచ్చింది, భక్తి కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాం కాబట్టి ఆయన భక్తులకి ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, నాలుగవదిగా మేలు, అది ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు దాచి పెడతాడు. మేము 7 సంతానం మా ఇంట్లో. కొన్ని సందర్భాల్లో మా అమ్మ తల్లిగా ఏదైనా ఒక నాన్ వెజ్ చేసినప్పుడు నేనేదో పని మీద బయటికి పోతే ఇంట్లోకి వచ్చి చూస్తేనే రెండు ఖాళీగా ఉంటాయి. మరి ఆడ నుంచి వస్తుందో మళ్ళీ మా అమ్మ నాకు ప్లేట్లో వేడిదాను అది కూడా ఉంటుంది. సరే, విషయం ఏంటంటే ఎట్లా వచ్చింది? ఈ ఇంట్లో మన ఇంట్లో జరిగేది, సాధారణంగా జరిగేది, కొత్త విషయం కాదు. నా విషయంలో జరిగింది కాబట్టి చెప్తాను. మా అమ్మ ఏం చేసింది, నాకు దాచింది. అంటే నా మీద ఆమెకున్నటువంటి ప్రేమ, అయ్యో నా కొడుకు చిన్నోడు, వాడు తినాలి, అయిపోతుందేమో కాకముందే కొంత తీసి దాసి నేను వచ్చినప్పుడు నాకు ఇవ్వడం, మా అమ్మ చేసినటువంటి మా అమ్మ నా మీద చూపిస్తున్నటువంటి ఫేవర్. అది ఎట్లనో దేవుడు నీకోసం నా కోసం దాచి ఉంచాడు. ఇదొక రకమైనటువంటి మేలు. ఆయన దాచి ఉంచిన మేలు అంటే దాచి ఉంచడం కొంచెం లేట్ అవుతుంది. దాయడం దాని అర్థం ఏంటి? కొంచెం లేట్ అవుతుంది. అది వెతుక్కో అంటాడు. నా చిన్నప్పుడు కూడా నాకు అది జరిగింది. ఏం జరిగిందంటే, నాకు మా నాన్నగారు కొంత అమౌంట్ ఇవ్వాలనుకొని గిఫ్ట్గా, నీకోసం నేను ఒక గిఫ్ట్ పెట్టినా, నీకోసం ఒక గిఫ్ట్ తయారు చేసిన, ఇది ఈ రూమ్లోనే ఉంది, వెతుక్కో. ఇది ఈ రూమ్లోనే వెతుక్కో అంటే నేను ఆ మంచం, ఆ టేబుల్, ఆ డెస్క్, ఆ బైబిళ్ళు, ఆ పేపర్ల కింద అన్నీ అంత లేదు. అయితే ఈ హ్యాంగర్ ఉంటుంది కదా, బట్టల హ్యాంగర్, మన చేతులు అంటే ఇంట్లో మగవాళ్ళు హ్యాంగర్ తగిలిస్తారు కాబట్టి సాధారణంగా అక్కడ పోయి నేను అక్కడ వెతుకుతుంటే దగ్గరకు వచ్చినాం. ఏమన్నాడు? ఇంకా ఇంకొంచెం దగ్గరకు వచ్చాం, ఇంకొంచెం నేను మా నాన్న పాయింట్లో మా నాన్న చేతిలో వెతుకుతున్నా. ఇంకొంచెం దగ్గరకు వచ్చినాం అని చెప్పి ఇక నేను అట్లా ఇంకొంచెం దగ్గరకు అంటుంటే నాకు అర్థమైపోయింది, ఇక దగ్గర అక్కడే ఉందని అర్థం. ఇక చూస్తే నా షర్ట్ జేబులోనే పెట్టిండు. సరే, విషయం ఏంటంటే దేవుడు కూడా అట్లనే మనకు ఎట్లా ఇస్తాడంటే మేలు దాచి ఉంచుతాడు. ఎత్తుకోను మన దగ్గరకు వస్తుంటే అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మనకు మంచిది ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాస్తాడు. మనం తొందరపడదు. పోయిన ఆదివారం నాడు కూడా విన్నాం. ఆయన ఆలస్యం చేసేది మన గురించే, బెటర్ ఇయడానికి దాచి ఉంచాడు. అది ఎక్కడో ఉంది, మనకు కనపడట్లేదు, కనపడాలని అనుకుంటున్నాం. చెప్పాడు ఉందని, కానీ మనమేమి ఇక్కడ డెస్క్ కింద, టేబుల్ కింద, అక్కడ మంచం కింద, పరుపు కింద, డెస్క్లో, సూపర్లో, పేపర్ల కింద చూస్తున్నాం. ఎప్పుడైతే మనం రీచ్ అవుతూ ఉంటామో ఆయన ప్రోత్సహించే దేవుడు ప్రోత్సహిస్తాడు. మనం రీచ్ అయ్యి అక్కడ తీసుకొని సంతోషంగా హాయిగా గంతులేసి మరి మనం సంతోషంగా నేను సాధించాను అనే కాడికి తీసుకొచ్చి అప్పటిదాకా కొంచెం లేట్ అవుతుంది. చెప్పడు, ఆయన దాచి ఉంచాడు. ఆ మేలు అది ఎక్కడు కాదు, మేలు ఎక్కడో ఉంచాడు, ఎక్కడో దాచాడు మన కోసమే. అది మేలు, పెద్ద మేలు, బహు గొప్పది. ఏమంటాడు అన్నమాట? గొప్ప మేలు ఎంతో గొప్పది. ఆ మేలు పెద్దది, తట్టుకోలేము మనం ఊహించలేని మేలు. అది దాచి ఉంచాడు. ఎందుకు తొందరపడతాం? పచ్చికాయ కోసుకోవాలనుకో, పండిందాక ఆగమంటున్నాడు. ఆయన ఏమంటాడు? చెట్టు మీద కాయలు ఉన్నాయి, మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు నాకు కాయ కావాలి, తెంపి ఇస్తావా ఇవా అంటున్నాం. తెంపిస్తాడు. జాంకాయ ఉందనుకోండి, గట్టిగా రాయిలాగా కచ్చిగా ఉన్నది, మనం తెంపుకోవాలనుకుంటున్నాం. కొద్దిగా ఆగు అంటున్నాడు. ఆగితే ఏమైద్ది? ఆ కాయ, కాయ పోయి పండు అవుతుంది, కొంచెం మారుద్ది, రంగు మారుద్ది, కొంచెం పాకానికి వస్తుంది, కొంచెం మెత్తగా అవుతుంది. మరీ పండి మిగలబడకపోయినా కనీసం మనం పొరుక్కొని తినే కాడికి వస్తుంది కదా, ఆగమంటున్నాడు. ఆ మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరి ఆయన మేలుస్తానంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంప్రార్థనకు వచ్చినప్పుడు మనం, అయ్యా నీ భక్తులకి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా, ఎంతో గొప్పదయ్యా. అది ఊహించలేనటువంటి భక్తులందరూ ఎంతో బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులు వాళ్ళ అనుభవంలో వాళ్ళు పొందుకున్నది ఏందయ్యా అంటే, ఎంత అద్భుతమైనటువంటి మేలులు పొందుతారు, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మేలులు పొందారు. ఆలస్యమైనప్పటికీ యోసేపు విషయంలో చూడవచ్చు, ఆలస్యమైనప్పటికీ అబ్రహాం విషయంలో,
ఆలస్యమైనప్పటికీ ఇస్సాకు విషయంలో, అబ్రహాం ఆలస్యమైన దావీదు విషయంలో సందర్భాల్లో వాళ్ళు పొందినటువంటి ఆ మేళ్ళు సింహాసనానికి, అధికారానికి, దీవెనలకు, పరలోకపు దీవెనలకు, పరలోకపు మరి ఆశీర్వాదాలకు వాళ్ళు వారసులయ్యారు. ఆ మేలు వాళ్ళు తట్టుకోలేకపోయారు. రాత్రి కలిసి అలాంటి మేలు మనం కూడా ఇస్తాడు. మనం ఆయన భక్తులం. ఎన్నైనా 4. ఇక 5వ చూద్దామా. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. చాలు, తన భక్తుడికి ఆయన మార్గం కూడా బోధిస్తాడు. హీ లీడ్స్, హీ టీచ్ అస్. మనకి ఆయన మనల్ని ఆయన నడిపిస్తాడు, మనకు బోధిస్తాడు. మనం ఎక్కడ నడుచుకోవాలి, ఏ మార్గంలో పోవాలి, ఏం చేయాలి, అది కూడా. వేరే వాళ్ళకి ఇలేడు ఆయన, వేరే వాళ్ళకి ఇలేడు. పిల్లలుగా, యవనస్తులుగా మీరు కూడా, మనం కూడా, సంఘంగా, ఇంకెవరైనా సరే ఒక పని ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఎట్లా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎందుకు చేయాలి, దాని పూర్వపరాలు ఏంటి, దాని మార్గం ఏంటి, ఆలోచన ఏంటి అని మనకు తెలవనప్పుడు ఖచ్చితంగా మనం దేవుడి మీద డిపెండ్ అయ్యి ఆ వాగ్దానాల మీదకి వచ్చి, వాక్యం దగ్గరకు వచ్చి మనం అంటే మార్గం బోధిస్తాడు తన భక్తులకి. అయితే మనం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుడి మీద ఆధారపడకుండా మన జ్ఞానం మీద ఆధారపడి మనం ఆ పని చేయడం వల్ల ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. అందుకని ఒక ప్రవీణుడి మీద, లేక దాని గురించి తెలిసినోడి మీద ఆధారపడాలి. ఉదాహరణకు ఒక రోడ్డు మీద ఒక ఊరికి పోవాలనుకోండి, ఆ ఊరు ఇంతకుముందు పోయిన వాడిని అడిగితే చెప్తాడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఎంతసేపట్లో పోవచ్చు, బండి వేసుకొని పోవచ్చా, కారులో పోవచ్చా, బస్సులు తిరుగుతున్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, ఛార్జ్ ఎంత అవుతుంది. జస్ట్ ఇంతకుముందు పోయిన వాళ్ళు నేను అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, చెప్తారు. మనం అజ్ఞానంగా ఎవరి మీద ఆధారపడకుండా మనం పోయినాం అనుకోండి, ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మన విశ్వాస జీవితంలో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసా? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో నాకు తెలుసా? నాకేం జరుగుతుందో నాకు తెలుసా? కానీ నాకు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ఇది పాయింట్. నాకు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అది దేవుడికి తెలుసు. నాకు నెక్స్ట్ ఏం కావాలో అది దేవుడికి తెలుసు. నేను ఎక్కడికి పోవాలనో, ఎక్కడికి పోతే మంచుకుంటానో, ఏ పని చేయాలనో, ఎవరితో మాట్లాడాలనో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ సరే ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నెక్స్ట్ అనేటువంటిది నాకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన్నే పోయి అడిగితే సరిపోతుంది కదా. ఎవరికి ఆయన చెప్తాడయ్యా నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ మార్గం, నెక్స్ట్ గురించి ఎవరికి చెప్తాడు? తన భక్తులకి అయ్యా చెప్తాను అన్నమాట. ఇగో ఈ చదువు ఎట్లా నాకు అర్థం కావట్లేదు, ఇగో ఈ ఫ్యూచర్ ఎట్లా నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఈ డ్యూటీ లేదా ఈ పని ఎట్లా నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఈ పని నాకు నేను చేసేటువంటి ఈ పని నాకు అర్థం కావట్లేదు, సేవ, పరిచర్య, ఇంకా చదువు, ఎగ్జామ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంత కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. నెక్స్ట్ ఏంటనేది ప్రభావ నీకు తెలుసు. బట్ నీ మీద ఆధారపడేటువంటి కృప, నీ మీద అనుకునేటువంటి కృప నాకు దయచేసి. నా ప్రార్థన అది, నా ప్రార్థన అదై ఉండాలా. అయ్యా నాకు మార్గం బోధించయ్యా, ఈ చదవడం రావట్లేదయ్యా, ఈ ఎగ్జామ్ రాయడం రావట్లేదు, లేకపోతే ఈ పని చేయడం రావట్లేదు, ఈ వర్క్ ముగించడం నాకు రావట్లేదు, దీని గురించి అర్థం చేసుకోవడానికి నాకు రావట్లేదు, నాకు తెలవట్లేదు ప్రభువా, బోధించు. ఆయన అక్కడ అదే క్లారిటీగా ఉంది కదా. మార్గము చదవండి 25:12. అది మనం కోరుకున్న మార్గాన్ని ఆయన మనం బోధిస్తాం. ఇక 5 అయింది, 6వదా? 5 అయిపోయింది. ఒకటేంటి? కాపుదల. 2 సమృద్ధి. 3 అమ్మా దేవుని దృష్టి. 4 మేలు, గొప్ప మేలు. 5 మార్గం బోధిస్తాడు. 6 చూద్దాం. కీర్తన గ్రంథం 25:14. యెహోవా మర్మము. వాగ్దానమా? ఇంకో మాట చదవండి అమ్మా. 25:14 కంటిన్యూ, కిందికి వెళ్ళి. అది నిబంధన, వాగ్దానం. నీకు వాగ్దానాన్ని కూడా తెలియజేస్తాడు, వాగ్దానాన్ని కూడా తెలియజేస్తాడు. ఇది చూడండి, ఎవరైనా మనకు ప్రామిస్ చేశారనుకోండి, గిఫ్ట్ ఇస్తానని. నాకు తెలిసి అయితే
గిఫ్ట్ ఇస్తాము, నీకు ఏదైనా బహుమతి ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము చెప్తారు, కానీ ఏం చేస్తామో చెప్తారా? నేనే గిఫ్ట్ ఇస్తాం, పిల్లలకి ఇస్తానంటే నేను ఏదో తీసుకొస్తా, నాకు ఇష్టం వచ్చింది తీసుకొస్తా, అంతేనా? మీరు అడిగింది తెస్తానా? నేను గిఫ్ట్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఏమి ఇస్తానో కూడా వాగ్దానాన్ని చెప్పటం. వాగ్దానాన్ని చెప్తారు ఎవరైనా? వాగ్దానం అంటే ఆయన మనకి ఇచ్చేది, ఏదో వాగ్దానం చేసి నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటి అనేది కూడా నేను చెప్తాను అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని వాగ్దానాలు అంతే. ఈ ప్రపంచంలో ఈ దేవుడికి మనుషులకి తేడా ఏందయ్యా అంటే, ఆయన ఏమి ఇస్తాడో అది చెప్పిస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు వివాహం, లేకపోతే నీకు ఉద్యోగం, లేకపోతే నీకు ఇట్లా ఆయన అన్ని వాగ్దానాలు ఏమి, నీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తా, మంచి పేరు ఇస్తా, నీకు బలం ఇస్తా, నిన్ను కాపాడుతా, నెమ్మకాలు కాపాడుతా, ఇట్లా ఆయన వాగ్దానాలు చేశాడంటే ఏమి చేస్తాడో అది కూడా నీకు చెప్తాడు. ఎవరు చెప్పరు అట్లా, ఎవరు అట్లా చెప్పరు. వాగ్దానాలు చేసేటవాళ్ళు చెప్పరు, గిఫ్ట్ ఇచ్చేటవాళ్ళు చెప్పరు. ఏం చేస్తాడో అది చెప్పిస్తాడు. అట్లాంటి గొప్ప దేవుడు, గొప్ప నిబంధన కూడా, వాగ్దానాన్ని కూడా అది తెలవకుండా చేసేది. నా మీద నీకు ఎంత ఇష్టం ఉందంటే నాకు ఏది ఇస్తానంటున్నావో అది చెప్పిస్తావా? దయచేసి 6 అయిపోయింది, 7 చూద్దామా? కీర్తన 24వ అధ్యాయము 3వ వచనం. చాలు, ఇక్కడ ఆయన దేవుడు ఏర్పాటు భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటాడు అని అంటే ప్రత్యేకించుకుంటాడు. ఆయన స్పెషల్గా చేసుకుంటాడు. మనం సాదాసీదా వ్యక్తులం కాదు. ఆయన తన భక్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. చోజన్ పీపుల్, ప్రత్యేకమైనటువంటి వారికి ఆయన ఏమి ఇయ్యాలో అది ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు మిలిటరీదే దాన్ని ఏమంటారు, మిలిటరీకి సంబంధించి ర్యాలీ జరిగింది, దాని ఎంపికలు జరుగుతూ ఉంది. సెలెక్ట్ అయ్యారు చోజన్ వాళ్ళు. కొన్ని వేల మంది పోతారు, పోటీలు పడతారు, బట్ ఏర్పరచబడతారు, గెలుస్తారు. ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ముందు, అంతేనా? ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్లో అంటే వాళ్ళు డ్యూటీలోకి రాకముందే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు ఎవరు ఇవ్వాలి? షూస్, తిండి ఎవరు చూసుకుంటారు? ఆయనే, గవర్నమెంటే. ఇది సాధారణ. అది ఎట్లనో మనం ఆయన చోజన్ పీపుల్ కాబట్టి ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తామో, ఒకటి ఆ భక్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఏమి కావాలో ఇచ్చే బాధ్యత ఎవరిది? ఆయనది. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యానే నీ భక్తుడిని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. ఏర్పాటు చేయబడ్డ వాళ్ళ బాధ్యత ఎవరిది? నీది కదా, ఆయనది కదా. నువ్వెందుకు చింతిస్తున్నావు? నేను చింతించాల్సిన అవసరం లేదు. అందుకని మీరు చింతింపకుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. నీ పనుల భారం నీ మీద పెట్టుకోబాకు, ఆయన మీద వేయి. ఎందుకు? బికాజ్ వీఆర్ చోజన్ పీపుల్. మన యొక్క ఏర్పరచబడినటువంటి మన బాధ్యత అంతా ఆయనదే. 7 అయినాయా? 6 అయినాయమ్మా? 7 అయినాయి. దేవుడు భక్తులకి దేవుడు ఇచ్చేటువంటి మేలు ఏంటయ్యా అంటే, మొట్టమొదటి కాపుదల, సమృద్ధి, దేవుని దృష్టి. 4 గొప్ప మేలు, మార్గం బోధిస్తాడు. 6 వాగ్దానం తెలియజేస్తాడు. 7 ఏర్పాటు చేసుకుంటాడు. భక్తులను తన కోసం ప్రత్యేకించుకుంటాడు. ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ తీరుస్తాడు. ఇక తర్వాత కీర్తన గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 42వ వచనం. 2వ దినవృత్తాంతాలు 6:42. 2 Chronicles 6:42. 2వ దినవృత్తాంతాలు 6:42. చదువు. ఆ భక్తులకి కృపను ఇస్తాడు. 6వ అధ్యాయం 14వ వచనం. ఇదే 2వ దినవృత్తాంతాలు 6:14.
కృప చూపిస్తాడు. గాడ్స్ గ్రేస్. ఆయన భక్తులకి ఏముంటుంది? 8వది కృప. కృప. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వచ్చినాం. మనం మరి కృప పొందినటువంటి వారంగా ఉన్నామా? హన్న దేవుడు దయ పొందినటువంటి స్త్రీ, కృప నొందినది. కృప నొందినదా? దేవుడు ద్వారా నువ్వు కృప నొంది. మనకు తెలుసు నోవహు గారు కూడా యెహోవా దృష్టిలో కృప పొందినవాడు. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం. 6:8. కృప. ఆయన కృప నాకు ఇస్తాను, నీ భక్తులకు కృప చూపిస్తాను. అలా దావీదుకు చూపించారు కదా, రాజు చేశాడు. ఇక్కడ ఎవరు? నోవహు గారిని కూడా చెప్తాను. నోవహు మీద కృప చూపించడం వల్ల ఏం జరిగింది? అంతమంది చచ్చిపోయినా కానీ ఆయన కాపాడబడ్డాడు కదా. ఆయన భార్య కాపాడబడ్డాడు, ఆయన పిల్లలు కాపాడబడ్డారు. నేను గొప్పోడానా? నేను గొప్పోడానా? వేరే పెద్ద కులం ఉందానా? ధనవంతుడానా? తెలివిగల్లోడానా? కాపాడబడ్డాడా నోవహు గారు? కాదు కదా. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపే. అయ్యా తప్పిస్తావు, కాపాడుతావు, భద్రపరుస్తావు. నీ కృపను బట్టి నీ కృప చాలయ్యా, నీ కృప చాలు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే. కాబట్టి మనం కూడా కృప మీద ఆధారపడాలి. కృప చూపిస్తా అంటున్నాడు. కృప చూపిస్తే 8 ఉన్న బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఆయన కృపే నోవహును కాపాడింది. ఆయన కృపే దావీదుని సింహాసనానికి ఎక్కించింది. ఓ ప్రభా, నీ కృప నేను కోరుకుంటున్నాను ప్రభా, సహాయం చేయి. 8 అయినాయా? తర్వాత 9. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 2 Peter chapter 2 verse 9. 2 పేతురు 2:9. భక్తులను శోధనలో నుండి తప్పించుట. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 9వది శోధన నుండి తప్పిస్తాడు. ఎన్ని మేలు. ఆయన భక్తులను ఒక పేరు పెట్టుకుంటే శోధన నుండి కూడా తప్పిస్తాడు. టెంప్టేషన్స్, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాలు, వాటన్నిటి నుండి కూడా తప్పిస్తాడు. తప్పించుకున్నటువంటి మార్గం మనం చూపిస్తాడు. ఆనాడు సొదొమ గొమొరాలు లోతుని తీసుకొచ్చి ఊరు దాటించి వెళ్ళిపో, అక్కడ నిప్పులు పడతాయి, మంట వస్తుంది, ఇక్కడ అగ్నిగంధకాలు కురుస్తాయి, మీరేం చేయాలి? వెళ్ళండి ఈ ఊరు నుండి. తప్పిలే, చేయి పట్టుకొని తీసుకొచ్చి అట్లాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. చివరిదిగా 10వది మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయు. ఇక్కడ ఆరోగ్యం. సరే, మానస విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఇంకా గౌతమ్ అన్న పేరు లేదు, పవన్ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇబ్రాహిం అన్న, కుటుంబం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి గురించి ప్రార్థన చేయండి. చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన తన భక్తులకి ఏమిస్తాడంట? ఆరోగ్యం. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆ రెక్కల ఆరోగ్యం ఇస్తాడు. అందులో వెలుగు కూడా ఉంది. నీతి సూర్యుడు ఉదయించడం అంటే అర్థం ఏంటి? వెలుగు. ఇప్పటిదాకా చీకట్లో మూసుకుపోయి ఉందేమో, ఏమో అర్థం కావట్లేదేమో. ఆయన భక్తులకి ఏమిస్తాడో తెలుసా? వెలిగిస్తాడు. ఆ వెలుగులో ఏముంది? స్వస్థుంది. 10 విషయాలు చూసాం రాత్రికాల సమయంలో. మన భక్తులకు ఉన్నటువంటి ఆ మేలు, 10 రకాలటువంటి మేలు మనం చూసాం. ఓ ప్రభువా, ఇన్ని మేలులు దాచించావా, ఇన్ని గొప్ప మేలు దాచించావా ప్రభువా, నిన్ను ప్రభువా, నువ్వు మాకు దేవుడు అయినందుకు వందనాలయ్యా. మేము నీ భక్తులమయ్యా. నీ భక్తులకి ఉన్నటువంటి ఇన్ని రకాల మేలు. ఆఖరి చివరిదిగా ఆరోగ్యం. ఎవరికైతే ఈ ఆరోగ్యం కావాలో అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను నీ భక్తుడిని, నాకు ఆరోగ్యం దయచేయాలా. తెలుసు కదా హిజ్కియా, నీ నామం బట్టి నేను ఎట్లా భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావు నీకు తెలుసు కదా అన్నప్పుడు చచ్చిపోవాల్సిన 15 సంవత్సరాలు ఎక్కువ బతికాను కదా. హిజ్కియా రాసు. విషయం ఏంటంటే స్వస్థత ఇచ్చేదేవుడు, ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన భక్తుల్ని విడిచేటువంటి వాడు కాదు. ఆయన వారి మొర ఆలకిస్తాడు. అందుకోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కలవసంలో ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం మార్చడం ద్వారా, సమాధి చేయబట్టడం ద్వారా మరి ఆయన తన భక్తులకు ఉన్నటువంటి 10 రకాలటువంటి మేలులు
మన ఆయన సిద్ధపరిచాడు, ఉద్దేశించాడు. కాబట్టి మనం కూడా ఈ అడిగి పొందుదాం. ఏదేది కావాలనో అది అడుగుదాం. ఇయే కాదు, ఇంకా చాలా ఉండొచ్చు. మనం సమయం లేదు, మనం బలహీనం కాబట్టి ఒక 10 విషయాలు చూసుకోగలిగినాం. ఇంకా ఎన్నో ఉండొచ్చు, ఉన్నాయి కూడా ఉండొచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే మనకి ఏదో అవసరం ప్రభుని అడుగుదాం, ప్రభు సహాయం చేస్తాం. ఆ విధంగా కొనసాగినట్లు ప్రభు రక్తం మనకు సహాయం చేస్తాం.